నమస్తే. 5 నుండి 6 లీటర్ల నీటిని ఎందుకు త్రాగాలి? శరీరానికి ఎక్కువ నీరు త్రాగితే మంచిదనేది చాలామందికి తెలుసు. త్రాగవలసిన ఎక్కువ నీటిని ఎప్పుడు ఎలా త్రాగాలో మనకు ఎవరూ వివరంగా చెప్పకుండా త్రాగమంటున్నారు. 5 నుంచి 6 లీటర్ల నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తినేటప్పుడు త్రాగితే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య పేపర్స్లో, పుస్తకాలలో కూడా ఎక్కువ నీరు త్రాగాలంటున్నారే కానీ ఎలా త్రాగాలో, ఎందుకు త్రాగాలో వివరించరు. మనం త్రాగే ఈ 5-6 లీటర్ల నీరు శరీర అవసరాలను తీర్చి శరీరం లోపల పరిశుభ్రమైన వాతావరణం కలిగించడానికి త్రాగుతున్నాం. శరీర లాభం కొరకు మనం త్రాగేటప్పుడు శరీర విధులను ముందు తెలుసుకొని తర్వాత త్రాగడం మంచిది. ఏదో గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు మనం చేయకూడదు. ముందుగా శరీరం నిర్వహించే విధులను గురించి తెలుసుకుందాం. శరీర విధులు, పనులు. ఒక రోజుని 2 భాగాలుగా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలుగా విభజించారు. పగలు వెలుగు, రాత్రి చీకటి వేరుగా ఉంటాయి. ప్రతి జీవికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. పగలు తిని తిరిగే జీవులకు రాత్రికి విశ్రాంతి, రాత్రికి తిని తిరిగే జీవులకు పగలు విశ్రాంతి. మానవుడు దినచరుడు కాబట్టి పగలు 12 గంటలు తినడం చేస్తే రాత్రి 12 గంటలు తినకుండా తిరగకుండా విశ్రాంతి అనే ధర్మానికి చెందినవాడు. ఇది మానవునికి ప్రకృతి ఇచ్చిన టైం టేబుల్. ఈ నియమాన్ని ఆధారంగా చేసుకుని శరీరంలో విధులు నియమింపబడ్డాయి. మనం ఈ నియమం ప్రకారం నడిస్తేనే ఆ విధులు పూర్తిగా నిర్వహింపబడతాయి. లేదా వాటిలో భేదాలు వస్తే రోగాలు వస్తాయి. ఆ విధులు 2 రకాలు. ఒకటి శరీరానికి పగటి డ్యూటీ, శరీరానికి రాత్రి డ్యూటీ. ఈ 2 డ్యూటీలు వేరువేరు. శరీరం ఈ 2 డ్యూటీలను ప్రతిరోజు చేయాలి. 2 డ్యూటీలను రోజులో విడివిడిగా చేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పగలు చేసిన డ్యూటీనే రాత్రికి చేయించినా, రాత్రికి చేసే డ్యూటీనే పగలు చేయించినా శరీరం ఆరోగ్యాన్ని, ఆయుష్ను కోల్పోతుంది. రోగాలతో మునిగిపోతుంది. శరీరానికి పగటి డ్యూటీ. శరీరం ప్రతిరోజు పగలు 2 రకాల పనులు చేస్తుంది. అవి: మొదటిది తీసుకున్న ఆహారాన్ని అరిగించడం, అరిగిన దాన్ని కణాలకు మోసుకొని వెళ్ళడం, మోసుకొని వెళ్ళిన దాన్ని శక్తిగా మార్చడం, విడుదలైన వ్యర్థ పదార్థాలను విసర్జకావయవాలకి చేర్చడం. రెండవది, రోజు మనలో ఉన్న కణాలు ఆయుష్ అయిపోయి కొన్ని కోట్లు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను తయారు చేయడం. ఈ 2 పనులు మనలో సమర్థవంతంగా జరగాలంటే నీటి అవసరం ఎంతో ఉంది. నీరు సరిగా త్రాగితేనే ఆహారాన్ని అరిగించే రసాలు తయారవుతాయి. నీరు త్రాగితేనే అరిగిన ఆహారం రక్తంలోనికి వెళుతుంది. నీరుంటేనే రక్తంలోని ఆహారం కణాల్లోకి వెళుతుంది. సరైన నిష్పత్తిలో నీరుంటేనే కణాల్లో ఆహారం శక్తిగా మార్పు చెందుతుంది. ఈ విధులన్నీ నీటి సమక్షంలోనే జరుగుతాయి. ఈ విధులు పరిపూర్ణంగా జరగడానికి మనం నీటిని సరైన సమయంలో సరిపడా త్రాగితేనే లాభం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు త్రాగితే లాభం ఏమాత్రం రాదు. 2, శరీరానికి రాత్రి డ్యూటీ. మనం శరీరం ప్రతిరోజు రాత్రిపూట 2 రకాల పనులు చేస్తుంది. అవేంటి? మొదటిది, పగలు తిన్న ఆహార పదార్థాల ద్వారా తయారైన వ్యర్థ పదార్థాలు మలం, మూత్రం, చెమట, కార్బన్ డయాక్సైడ్ల ద్వారా కొంతవరకు పగటిపూట బయటకు విసర్జింపబడతాయి. మిగిలిన వ్యర్థ పదార్థాలను విసర్జించే కార్యక్రమం రాత్రంతా కణాలు చేస్తూ ఉంటాయి. రెండవది, ప్రతిరోజు మనలోని కణాలు ఎన్నో జబ్బున పడుతూ ఉంటాయి. ఆ జబ్బు పడ్డ కణాలను రిపేర్ చేసే కార్యక్రమం చేస్తుంది. అలాగే మన శరీరానికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, దెబ్బలు తగిలినా, అనారోగ్యం కలిగినా వాటన్నింటి నుండి మనల్ని రిపేర్ చేసి రక్షించే కార్యక్రమం అని కూడా చెప్పవచ్చు. రాత్రిపూట కదిలి వచ్చే వ్యర్థ పదార్థాలను 4 రూపాల గుండా పూర్తిగా బయటకు విసర్జించాలంటే అవి అన్నీ నీటిలో కరిగితే కానీ ప్రయాణం చేయవు. వ్యర్థ పదార్థాలు బాగా కరిగి బయటకు రావాలంటే సరిపడా నీరు త్రాగకపోతే అవి అన్నీ లోపలే ఎండుకుపోతాయి. గాలి, నీరు సరిపడా ఉంటేనే శరీరం రాత్రిపూట రిపేర్ చేసుకుంటుంది. రాత్రిపూట శరీరం చేసుకోవాల్సిన విధులు సమర్థవంతంగా జరగాలంటే దానికి కావాలి సరిపడా నీరు సరైన సమయంలో అని మాత్రమే గుర్తుంచుకోవాలి. మనం త్రాగవలసిన 5 నుంచి 6 లీటర్ల నీటిని శరీరం పగలు రాత్రులు చేసే వేరువేరు విధులు నిర్వహించడానికి విడగొట్టి త్రాగాలి.
ఇక్కడ 2 భాగాలుగా విడగొట్టవచ్చు. 1. పరగడుపున త్రాగవలసిన నీరు. రాత్రిపూట విడుదలయ్యే విసర్జక పదార్థాలను నిద్రలేచిన దగ్గర నుండి క్లీన్ చేసుకోవడానికి ఈ నీరు పనికి వస్తుంది. రాత్రిపూట శరీరం లోపల క్లీనింగ్ రిపేర్ చేసుకుంటూ ఉన్నా మనం రాత్రిపూట నిద్ర మేల్కొని త్రాగలేము కాబట్టి నిద్ర లేచిన దగ్గర నుండి మరలా ఏదైనా తినేలోపు త్రాగే నీటిని పరగడుపున త్రాగే నీరు అనవచ్చు. మనం 2.5 నుంచి 3 లీటర్ల నీరు వరకు పరగడుపున త్రాగితే వ్యర్థ పదార్థాలు శరీరం నుండి పూర్తిగా బహిష్కరింపబడి శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది. 2. పగటిపూట త్రాగే నీరు. పగటిపూట చేసే డ్యూటీలను దృష్టిలో ఉంచుకొని శరీర అవసరాలను తీర్చడానికి త్రాగే ఏర్పాటు. ఉదయం టిఫిన్ తన్న తర్వాత నుండి సాయంకాలం 6 నుంచి 7 గంటల లోపు వరకు త్రాగే నీరు దీని కిందకు వస్తుంది. 5 నుంచి 6 లీటర్ల నీటిలో రాత్రి డ్యూటీకి 2.5 నుంచి 3 లీటర్లు పరగడుపున పోగా మిగిలిన 2.5 నుంచి 3 లీటర్ల నీటిని పగటి డ్యూటీకి కేటాయించుకోవాలి. శరీరం ప్రతిరోజు 2 రకాల విధులకు చేయడం అనేది తప్పదు. ఆ విధులు బాగా జరగాలంటే నీటిని ఇలా 2 భాగాలుగా విడగొట్టి త్రాగడము తప్పదు. ఉదయం బాగా త్రాగాం కదా అని పగటిపూట త్రాగడం మానితే మీలో పగటి డ్యూటీలో శరీర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా పగలు త్రాగి ఉదయం మానివేస్తే రాత్రి డ్యూటీలో పోవలసిన వ్యర్థ పదార్థాలు మిగిలి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు మనం శరీరం 2 పొద్దులు తను చేయవలసిన బాధ్యతలను చేసుకోనివ్వాలి. అంటే మీరు సమయం మెరిగి నీరు అందిస్తే చాలు, మిగతాది అంతా తనే చూసుకుంటుంది. నీరు అందించడానికి కూడా బద్ధకమో భారమో అనుకుంటే ఆరోగ్యం లభించడం బహు కష్టంగా ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా శరీరం తేలిగ్గా పరిశుభ్రమయ్యే నీటి ధర్మాన్ని ఆచరించకపోతే ఇక జీవితమే వృధా. ఇంతకంటే సులువైన ఆరోగ్య సోపానం ఇంకొకటి ఈ లోకంలో లేదు. పరిగడుపున పగటిపూట నీటిని ఎలా త్రాగాలో వివరంగా తెలుసుకొని రేపటి నుండి అలా త్రాగే ప్రయత్నం చేసి అద్భుతమైన ఫలితాలను అనతి కాలంలో అందరూ అందుకొని ఆనందిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లో శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు. ఏ పుస్తకం ఇది? నీరు మేరు సుఖజీవన సోపానాలు 8. సో బాగుంది కదా, తెలిసింది కదా, అలాగే చేయండి.